హాయ్! 7 శనివారాల పూజ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ మాసం అయితే చాలా మంచి మాసం అండి. శ్రావణ మాసము. ఎందుకంటే శ్రావణ మాసము శివ శివకేశవులకు చాలా ఇష్టమైన మాసము. లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైన మాసం కాబట్టి ఈ మాసంలో ఎవరైతే 7 శనివారాల పూజ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో స్టార్ట్ చేసేయండి. చాలా బాగుంటుంది. నేను కూడా ఈ శ్రావణ మాసంలోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నారో స్టార్ట్ చేయండి. శివకేశవులకు ఇద్దరికి ఇష్టమైన మాసం కాబట్టి అవసరమైతే యాక్చువల్గా ఈ శ్రావణ మాసంలో శివునికి కూడా అభిషేకం చేస్తూ ఉండండి. చాలా మంచిది. మనం లక్ష్మీదేవి అమ్మవారికి ఎలాగో పూజ చేసుకుంటాం కదా, అలానే శివకేశవులకి ఇష్టమైన మాసం కాబట్టి శివుడికి కూడా అభిషేకం చేసుకోండి. అభిషేకం ఎలా చేయాలి, మేము పంచామృతాలతో చేయాలా లేకపోతే ఇదంతా అవుతుందా అనుకోవద్దు. శివుడికి ఓన్లీ వాటర్తో అభిషేకం చేస్తే చాలండి. మనం అన్ని పాలు పంచామృతాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు. శివుడికి వాటర్తో అభిషేకం చేస్తే చాలా చాలా మంచిది. ఇంకేమీ అవసరం లేదండి. మనం అవన్నీ క్రియేట్ చేసుకున్నవే. నీళ్లు పోస్తేనే స్వామి కరుణిస్తాడు. బోలా శంకరుడు కదా. అందుకనే నేను ఈ వీడియో ఎవరైతే 7 శనివారాల పూజ శ్రావణ మాసంలో స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం చేస్తున్నాను. నిరభ్యంతరంగా 7 శనివారాల పూజ చేద్దాం అనుకున్న వాళ్ళైతే ఈ శ్రావణ మాసంలో స్టార్ట్ చేసేయండి. శివకేశవులకు అందరికీ ముగ్గురికి ఇష్టమైన మాసం కాబట్టి ఈ మాసంలో చేస్తే మీరు కోరుకున్న కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయి. నేనైతే 7 శనివారాల పూజ ఎలా చేసుకున్నానో చాలా నా లాంగ్ వీడియోలు అయితే పోస్ట్ చేసుకున్నాను. ఫస్ట్ వారం, సెకండ్ వారం అని అన్నీ పోస్ట్ చేశాను. అన్నీ మీరు అడిగిన ప్రశ్నలకి ఆన్సర్స్ కూడా ఇచ్చాను. అవన్నీ లాంగ్ వీడియోలు మీరు చెక్ చేయండి. నా షార్ట్స్లో కూడా మొత్తం 7 శనివారాల పూజ వీడియోసే ఉంటాయి. ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే 7 శనివారాల పూజ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. శ్రావణ మాసంలో ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ శనివారం స్టార్ట్ చేయాలని ఏమీ లేదు. ప్రతి శనివారము, శుక్రవారం అమ్మవారి రోజు, శనివారం అయ్యవారి రోజు కాబట్టి నిరభ్యంతరంగా మంచిగా స్టార్ట్ చేసుకోవచ్చు. లేకపోతే వరలక్ష్మి పూజ వస్తుంది కాబట్టి వరలక్ష్మి పూజ తర్వాత అయినా మీరు స్టార్ట్ చేసుకుంటే ఇంకా రెగ్యులర్గా మూవ్ ఆన్ అయిపోవచ్చు ప్రతి సాటర్డేస్. అట్లా చూసుకొని వీలు చూసుకొని శ్రావణ మాసం మంచిగా 7 శనివారాల పూజ స్టార్ట్ చేయండి. యాక్చువల్గా అయితే పంతులు గారు చెప్తున్నారు ఏంటంటే 7 శనివారాల పూజకి మనం 7 పిండి దీపాలు పెడుతున్నాం కదా. నేను చాలా ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాను అనమాట. ఒకే ఒక పిండి దీపంలో 7 వత్తులు వేసి వెలిగించుకోవాలి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని చెప్తున్నారు చాలా పంతులు అయితే ఇన్స్టాగ్రామ్లో. నేనైతే చూస్తున్నాను ఆ వీడియోస్. కాకపోతే మీకు ఎట్లా వీలైతే మీ మనసాక్షికి ఎలా అనిపిస్తే అలా చేసుకోండి. ఆయన అలా చెప్తున్నారు ఎందుకంటే అన్ని ప్రమిదలు పిండి దీపాలు చేసేసి మనం వేస్ట్గా పడేస్తున్నాను, అది చాలా పాపము. అదే ఒక్క పిండి దీపం చేసుకొని దాంట్లో 7 వత్తులు వేసి వెలిగిస్తే చాలా మంచిదని చెప్తున్నారు కాబట్టి నేను కూడా ఆలోచిస్తున్నాను ఈసారి స్టార్ట్ చేస్తే మరి ఎలా పిండి దీపాలు ఒక్కొక్కటి పెట్టాలా, మరి 7 పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్. ఇలా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.